మాట్లాడదాం. అంతపా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ శేషు గారు, పొలిటికల్ అనలిస్ట్, విజయార్య గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, గంగపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నాయకులు, కిరణ్ యాదవ్ గారు ఉన్నారు, టీపీసీసీ నాయకులు. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ఫస్ట్ శేషు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నిన్నటిదాకా రాజకీయాలు, ఎలక్షన్స్, కౌంటింగ్, ఫలితాలు వీటి గురించి మాట్లాడుకున్నాం. ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఇంకా ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పరిపాలన మీద దృష్టి సారించాల్సిందే, ఆల్రెడీ స్టార్ట్ చేశారు కూడా. కాకపోతే ఫస్ట్ మనం పరిపాలన కంటే ముందు ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చారు, ఇద్దరిని బీజేపీ తరఫున ఇద్దరికి క్యాబినెట్లో స్థానం అయితే ఇచ్చారు, ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయాయి. ఎంతవరకు తెలంగాణకి లబ్ధి చేకూరుతుంది అనుకోవచ్చు? గతంలో కిషన్ రెడ్డి ఉన్నారు, అయినప్పటికీ ఏమన్నా మనకి లబ్ధి చేకూరిందా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆ ప్రశ్నకి సమాధానం మీరే చెప్పాలేమో. ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఉన్నారు, పక్క రాష్ట్రంలో 3 మంత్రి పదవులు ఉన్నాయి. ఏదైనా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? కేటగిరీస్ కూడా మనం చూసాం, ఏ శాఖలు అనేది. అందరికీ నమస్కారం. కొత్త ప్రభుత్వము వచ్చినటువంటి 100 రోజుల్లోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావటము, మార్చి 16 నుంచి లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దరిదాపు జూన్ 6వ తారీఖు వరకు ఉంది. అంటే ఒక 80 రోజులు సుదీర్ఘంగా కోడ్ అమల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి మే 13 నాడు ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక ఎన్నికలు అయిపోయాయి, పాలన పైన దృష్టి పెడతామా అనేటటువంటిది. అయితే కొత్త ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వానికి భిన్నంగా ఉండకపోతే కొత్త ప్రభుత్వం పెద్దగా ఏం చేయట్లేదు అనేటటువంటి సందేహాలు కూడా ప్రజలకు వస్తాయి, పార్టీలు ఆ విధంగా ప్రశ్నిస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేటటువంటి ప్రతి పని కేసీఆర్ తో పోలిక చేసుకుంటాం కదా, కంపారిజన్ చేసేటటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ పాలన కేసీఆర్ కంటే మెరుగ్గా ఉండకపోతే ఆ విధమైనటువంటి డ్యామేజ్ ప్రభుత్వానికి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం పాలన పైన దృష్టి పెడుతుంది అనేటటువంటి సంకేతాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. సమీక్షలు మొదలు పెట్టినట్టుగా మనం చూస్తుంది. బిగ్ టాస్క్ ఒకటి ఉందండి ప్రభుత్వం ముందు. ఏంటి అంటే ఆగస్టు 15 లోపు రైతులకి ఇవ్వాల్సినటువంటి దరిదాపు ఒక 40 లక్షల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదొక బిగ్ టాస్క్ అయితే. రెండోది, రేవంత్ రెడ్డి కొత్త టీమును తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మీరు సిఎస్ కావచ్చు, లేకపోతే డీజీపీ కావచ్చు, ఇంకా వాళ్ళు కావచ్చు, కొత్త టీంని అయితే పెట్టుకోలేదు, పాత టీం తోటే కంటిన్యూ చేస్తున్నారు. కొత్త టీంని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పాలనలో వేగం పెరగాలంటే తనకి దగ్గర, తనకి చెప్పినట్టు వినేటటువంటి వాళ్ళని, ఒక కొత్త టీంని, అధికారుల టీంని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, బదిలీలు, ఉద్యోగుల బదిలీలు, మరి ముఖ్యంగా టీచర్స్ బదిలీస్ విషయంలో గత ప్రభుత్వంలో పెద్ద వివాదమైంది ఏంటంటే 317 జీవో పెద్ద వివాదమైంది. ఆ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక పార్శ్యం అయితే. రెండోది ఏంటంటే రాజకీయ పరిణామాలు. ఇప్పుడు కొత్తగా కేంద్రంలో నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వస్తున్నటువంటి పరిణామాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎట్లా ఉండాలి, తర్వాత రాష్ట్రం విభజిత రాష్ట్రాలు కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విభజిత రాష్ట్రాలకు ఉన్నటువంటి హామీలను తీసుకురావాల్సినటువంటి బాధ్యత. సరే, గత 10 సంవత్సరాల్లో, దశాబ్ద కాలంలో ఏం జరిగింది, ఎవరి వైఫల్యం ఏందనేది పక్కన పెడితే మనం ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఇక్కడ గాని అక్కడ గాని కేంద్రంలో వచ్చినటువంటి 3వ సారి వచ్చినటువంటి ప్రభుత్వం నుండి తీసుకురావాల్సినటువంటి హామీలు, నిధులు, గ్రాంట్లు, ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, ఇవన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేట్ తో పనిచేస్తేనే అవన్నీ సాకారమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరెవరు బిగదీసుకపోయినా, లేకపోతే చెరొక దారిలో ఉన్నా అవి ఫలప్రదమయ్యేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో 3వ సారి వచ్చినటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ పార్టీలు వేరు, ఇక్కడ అభిప్రాయాలు వేరు ఉంటాయి. వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వాలుగా 2 పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక వచ్చినటువంటి కేంద్ర మంత్రి పదవులు అని అన్నారు మీరు. కేంద్ర మంత్రి పదవులు గతంలో ఒకటే మంత్రి పదవి ఉండే, ఈసారి వాళ్ళ బలం తెలంగాణ రాష్ట్రంలో డబుల్ అయింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ బలం తెలంగాణ రాష్ట్రంలో డబుల్ అయింది. వాళ్ళు 4 నుండి 8 లోక్సభ స్థానాలకు పెరిగారు. బహుశా మంత్రి పదవుల్లో కూడా డబుల్ అయినట్లుగా, కానీ అది డబుల్ కింద మనం చూడలేము, హాఫ్ అయినట్టుగా చూడాలి, 1.5 అయినట్టుగా. ఎందుకంటే ఒకటి క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చారు, ఇంకొకటి సహాయ మంత్రి పదవి ఇచ్చారు. ఇంకొకటి విషయాన్ని గమనిస్తే, కిషన్ రెడ్డి మొట్టమొదట కేంద్ర మంత్రివర్గంలోకి పోయినప్పుడు ఏ మంత్రి పదవిని అయితే చేపట్టారో, బండి సంజయ్ కుమార్ కూడా సహాయ మంత్రిగా అదే మంత్రి పదవులకు వచ్చినట్టుగా, అదే శాఖను కేటాయించినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు ఈ 2 మంత్రి పదవుల కంటే ఎక్కువ ప్రాధాన్యత వస్తే బాగుండేది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే
అసలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 8 లోక్సభ స్థానాలు గెలుచుకుందంటే ఈ టైంలో చాలా బలం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈ ప్రాధాన్యతను ఇంకొకటి లేకపోతే 2కు పెంచుంటే బాగుండేది. ఇది ఒక అంశం అయితే. రెండో అంశంగా మనం చూడాల్సింది ఏంటి అని అంటే శాఖల కేటాయింపు. గతంలో కిషన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి శాఖ అయితే కాస్త మెరుగ్గా ఉంది, పర్యాటక శాఖ. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా దేశమంతా కూడా పర్యాటకం వైపు, టూరిజం వైపు ఒక డెవలప్మెంట్ గ్రోత్ యాక్సిస్ గా మనం భావిస్తున్నటువంటి నేపథ్యంలో పర్యాటక శాఖ మంచిది. ఇప్పుడు పర్యాటక శాఖ కంటే కూడా ఈ బొగ్గు గనుల శాఖ కాస్త లిమిటెడ్ ఉన్నటువంటిదే. కాకపోతే ఈ శాఖ ద్వారా తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏంటంటే సింగరేసి, కాల్రేసి ఏమన్నా డెవలప్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందా అనేటటువంటి అంశం ఉంటది. కానీ బట్ ఇది నేషనల్ పోర్ట్ఫోలియో కాబట్టి ఆ విధమైనటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ మీకు పర్యాటకం అయితే చాలా వ్యాస్ట్ ఉంటుంది. పర్యాటకము అది ఇప్పుడు గ్రోత్ ఇంజన్ కాబట్టి ఆ విధమైనటువంటి మేలు జరిగేది. ఇక రెండోది మనకి ఇంకొక సహాయ మంత్రి పదవి వచ్చింది. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది పెద్దగా? దాంట్లో నిధులు వచ్చేటటువంటి అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే అది హోంశాఖ సహాయ మంత్రి పదవి, అది సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి దానికి పెద్దగా డెవలప్మెంట్ యాక్సిస్ ఉండకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయం ఉంది. సరే, ఒక రాజకీయంగా అయితే భారతీయ జనతా పార్టీకి 2 మంత్రి పదవులు వచ్చాయి కాబట్టి వాళ్ళ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే మినిస్ట్రీస్ ఉన్నారో సేమ్ అవే కేటగిరీస్ కేటాయించున్నారు. ఈసారి కూడా ఏదైతే మీరు చెప్తున్నారో అంత ప్రయారిటీ లేనటువంటి, అంటే అన్ని శాఖలు కీలకమే కానీ ప్రముఖంగా కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ బీజేపీకి సంబంధించిన నేతలు, గతంలో ఉన్నటువంటి నేతలకి కేటాయించడం జరిగింది. వాట్ ఐ మీన్ పనికిరానివని నేను అనట్లే. డెవలప్మెంట్ చేసుకోవటానికి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాబట్టడానికి ఉండేటటువంటి స్కోప్ ఉన్న మినిస్ట్రీస్ కాదు, వైడ్ స్కోప్ ఉన్నటువంటి మినిస్ట్రీస్ కాదనేటటువంటి నేను అభిప్రాయం నాకు అనిపిస్తుంది అట్లా. ఎందుకంటే ఆ శాఖలను చూసినప్పుడు, ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలను చూసినప్పుడు పెద్దగా ఇప్పుడు మీరు చూడండి, కేంద్ర డిఫెన్స్ మన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న దానికంటే కూడా కిషన్ రెడ్డి గారు పర్యాటక శాఖకు వచ్చిన తర్వాత మీకు రామప్ప లాంటి వాటికి యునెస్కో గుర్తింపు, తర్వాత టూరిజం ప్రాజెక్ట్స్ కొన్ని పట్టుకురాగలిగారు. కానీ అప్పుడు ఏం చేయలేకపోయారు. అంటే ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే ఈ 2 శాఖలు తెలంగాణ రాష్ట్రానికి మనం ఊహించినంత స్థాయిలో, ఆశించినంత స్థాయిలో ఉపయోగపడకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయం. కానీ కేంద్రంలో రిప్రజెంటేషన్ పెరిగింది కాబట్టి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో కానీ, గ్రాంట్లను రాబట్టడంలో కానీ, కేంద్ర విద్యా సంస్థలను రాబట్టడానికి కానీ, లేకపోతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను తీసుకురావడంలో కానీ, లేకపోతే మనకు కావాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని తీసుకురావడంలో కానీ, రైల్వే ప్రాజెక్టులను తీసుకురావడంలో కానీ, ఎకనామిక్ కారిడార్స్ తీసుకురావడంలో కానీ కొంత యాక్సెసిబిలిటీ పెరిగింది. ఎందుకు అని అంటే 2 కారణాలు. ఒకటి, మంత్రివర్గంలో ప్రాధాన్యత పెరగటంతో పాటు రెండోది తెలంగాణ రాష్ట్రము బీజేపీ రిప్రజెంటేషన్ పెరిగింది కదా, ముఖ్యంగా ఎంపీల రిప్రజెంటేషన్ 8 మంది. ఈ 8 మందికి ఇంకోటి ఏంటంటే దీస్ 8 ఆర్ ది వెరీ గుడ్ షౌట్ వాయిస్. ఈ 8 మంది గట్టిగా మాట్లాడేటోళ్ళు. మనం గమనించాల్సినటువంటి లాభం ఏంటి అని అంటే దే హావ్ ఎ షౌట్ వాయిస్. రాష్ట్ర రాజకీయాలు ఇక్కడ అధికార పార్టీ మీద గొంతెత్తుతారు తప్ప కేంద్రంలో ఏ స్థాయిలో కొట్లాడతారనేది పాయింట్. లేలే, ఈటెల రాజేందర్ షౌట్ వాయిస్ ఉన్న వ్యక్తే, డికే అరుణ షౌట్ వాయిస్ ఉన్నటువంటి వ్యక్తే, రఘునందన్ రావు షౌట్ వాయిస్ ఉన్నటువంటి వ్యక్తే, ఇంక్లూడింగ్ దీస్ 2 మినిస్టర్స్ ఇన్ సెంట్రల్ క్యాబినెట్. ఈ ఇద్దరితో పాటు ఈసారి తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ నుండి గెలిచినటువంటి వాళ్ళు కాస్త బలమైన రాజకీయాలు కలిగినటువంటి వాళ్ళు, షౌట్ వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ షౌట్నెస్, వాళ్ళ స్ట్రెంగ్త్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఉపయోగిస్తారని నేను ఏం జరుగుతుంది భవిష్యత్తులో మనం ప్రిడిక్ట్ చేయలేం. బట్ ఐ హ్యావ్ ఎ హోప్ ఆన్ ది 8 మెంబర్స్ ఆఫ్ బీజేపీ లోక్సభ మెంబర్స్. వాళ్ళకి చాలా అనుభవం ఉంది, బలం ఉంది, రాజకీయంగా వాయిస్ ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి మేలు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జరగకపోతే తెలంగాణ రాష్ట్ర దురదృష్టం. రెండోది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ 8 మంది ఎంపీలు కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ విధమైనటువంటి కోఆర్డినేషన్ కనుక చేసుకోకపోతే గతంలో ఏ విధమైనటువంటి నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగిందో మరొకసారి ఆ విధమైనటువంటి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. దానికి అటు బీజేపీ గానీ ఇటు కాంగ్రెస్ గానీ ఆ స్కోప్ ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం. ఓకే,
వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం. నమస్తే మేడం. వెంకటరెడ్డి గారు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, 2 శాఖలు Thank you, రావడం thank you. జరిగింది. అది 8 స్థానాలు 4 స్థానాలు 1 అనుకుంటే ఇప్పుడు 8 స్థానాలు 2 అనుకున్నా, లేదా సహాయ మంత్రి కాబట్టి శేషు గారు చెప్పినటువంటి ఈక్వేషన్ 1.5 అనుకున్నా, మొత్తానికి 2 అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది అనేది ఒక అంశం. ఆ శాఖల వల్ల మనకి తెలంగాణ స్టేట్కి ఎంతవరకు మేలు జరుగుతోంది, ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో అమలు కానటువంటి విభజన హామీలు ఏదైతే క్లియర్ కాలేదో ఆ సమస్యలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఇవన్నీ కూడా అమలు చేస్తామనే కదా ఎలక్షన్స్ కి ముందు చెప్పినటువంటి మాట, మాకు మెజారిటీ ఇవ్వండి మేము చేస్తామని చెప్పి. మీరు అనుకున్న స్థాయిలో ఇచ్చారు అనుకుందాం. అవును